హలో అందరికీ, ఈరోజు విలేజ్ స్టైల్లో ఉండే పకోడీ కర్రీ చేయబోతున్నాను. దానికి కావలసిన పదార్థాలు: ఉల్లిపాయలు, పచ్చిమిర్చి, టమాటా, పకోడీ, ఉప్పు, కారం, నూనె. స్టవ్ ఆన్ చేసుకొని కళాయి పెట్టి నూనె వేసి నూనె బాగా మరిగిన తర్వాత ఉల్లిపాయలు వేయాలి. ఉల్లిపాయలు వేసిన తర్వాత బాగా వేగాక పచ్చిమిర్చి కూడా వేయాలి. పచ్చిమిర్చి ఉల్లిపాయల్ని కలిపి బాగా నూనెలో వేయించి మనం ముందుగా టమాటా ముక్కల్ని కోసి పెట్టుకున్నాం కదా, అవి మిక్సీ జార్లో వేసి మెత్తని పేస్ట్లా గ్రైండ్ చేసుకోవాలి. ఈలోగా మీరు ఎవరైనా సరే నా ఛానల్ని ఇంకా లైక్ చేసి సబ్స్క్రైబ్ చేయకపోతే సబ్స్క్రైబ్ చేయండి దయచేసి. టమాటా పేస్ట్ని కళాయిలో వేసి బాగా మగ్గేంతవరకు వేగించుకోవాలి. అది వేగిన తర్వాత కొంచెం కారం, ఉప్పు వేసి బాగా కలపాలి. మళ్ళీ ఒక 2 మినిట్స్ ఇలాగా. అది బాగా కలిపిన తర్వాత మనం పెట్టుకున్న పకోడీని వేసుకొని పకోడీ కూడా కొంచెం అందులో గ్రేవీ అంతా దానికి పట్టేలాగా వేపుకొని చింతపండు నానబెట్టుకున్నాం కదా, అది అందులో పిసికేసి వేయాలన్నమాట. వాటర్కి బదులు వేసి మూత పెట్టి ఒక 5 నిమిషాలు సిమ్లో పెట్టి ఉడికించాలి. మూత తీసిన తర్వాత కొంచెం కలిపి ఉప్పు సరిపోయిందో లేదో చూసుకొని కొత్తిమీర జల్లి సర్వ్ చేసుకుంటే సరే. ఎంతో టేస్టీగా ఉండే పకోడీ కర్రీ